ఓట్ల లెక్కింపు ముగిసింది. భారతదేశం తన అతిపెద్ద ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 6 వారాల పాటు 8 రాష్ట్రాలలో సాగిన ఏకాంశం ఈషిస్కరి లోక్సభ ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ఇదివరకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ మోడీకి ఓన విజయాన్ని సూచిస్తున్నాయి. ఆయన ప్రభావం కొనసాగుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే గత చరిత్ర చెబుతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ మనల్ని ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. ఎండలు మండుతున్న వేం ఎన్నో సవాళ్ల మధ్య దాదాపు 100 కోట్ల ఓట్లు పడ్డాయి. ప్రతి ఓటు ఒక గొంతు, ప్రతి లెక్కింపు ఒక టన్. రేపు ఉదయం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ గొంతులు మోడీ నాయకత్వాన్ని మరోసారి ధృవీకరిస్తాయా లేక కొత్త కన్ను